పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాద ఘటనలు నగరవాసులను భయపెడుతున్నాయి. అయితే ఈ వరుస ఘటనలు మరవక ముందే తాజాగా పాతబస్తీలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఓ చిన్నారి ఉండగా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నగరంలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో ఉన్నట్టుండి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మొత్తానికి ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. భవనంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో లేదా ఇతర కారణాల వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 13 మందిని సురక్షితంగా వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.